క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ప్రాణాపాయం కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా గ్రామాల్లో ప్రాణాలు పోయేందుకు కారణంగా మారుతోంది గడ్డి మందు. దేశవ్యాప్తంగా ఈ మందును బ్యాన్ చేయాల్సిందేనని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. వైద్యులతో పాటు పర్యావరణ ప్రేమికుల నుంచి కూడా ఈ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ గడ్డి మందుపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రమాదకరమైన కలుపు మందు పారాక్వాట్పై నిషేధం విధించాలంటూ వైద్య నిపుణులు గళమెత్తుతున్నారు. బ్యాన్ పారాక్వాట్, సేవ్ సొసైటీ, సేవ్ ఫార్మర్స్, సేవ్ హ్యూమన్ అనే నినాదంతో ఖమ్మంకు చెందిన ప్రైవేటు వైద్యులు నినదిస్తున్నారు. ఇక డాక్టర్స్ అసోసియేషన్ సైతం అగైనెస్ట్ పారాక్వాట్ అనే నినాదంతో ఓ సొసైటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులకు, ఇతర పార్లమెంటు సభ్యులకు రిపోర్ట్ చేశారు. పారాక్వాట్ను దేశవ్యాప్తంగా నిషేధించాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ వినతి పత్రాలు సమర్పించారు. గత 3 ఏళ్లలో ఒక్క ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోనే సుమారు 500 మందికి పైగా పారాక్వాట్ గడ్డి మందు తాగడం వల్ల చనిపోయారని చెబుతున్నాయి గణాంకాలు. పారాక్యూట్ పాయిజనింగ్ మనం తాగుతూనే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళు స్ప్రే చేసేటప్పుడు ఏమన్నా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, స్కిన్ లాసరేషన్స్ ఉన్నాయి, అందులోంచి కూడా అది అబ్జర్వ్ అవుతుంది అన్నట్టు. వాళ్ళు సరిగా గుడ్డ పెట్టుకోకుండా ఉంటే ఆ స్ప్రే చేసేటప్పుడు ఇన్హేల్ చేస్తే అంటే గాలి పీల్చినప్పుడు కూడా వెళ్ళి అది పాయిజనింగ్ కలగవచ్చు అన్నట్టు. ఈ పారాక్యూట్ పాయిజనింగ్ అనేది పవర్ఫుల్గా 3-4 ఆర్గాన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఒకటి ఫస్ట్ కిడ్నీ, నెక్స్ట్ లంగ్స్ అండ్ లివర్. సో దీనికి స్పెసిఫిక్ యాంటీడోట్ అనేది లేదు. సపోజ్ ఏదన్నా స్నేక్ ఉందనుకోండి, యాంటీ స్నేక్ వీనం అని ఇస్తాము. కుక్క కాటు ఉందనుకోండి, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అని ఇస్తాం. అట్లాగే కొన్ని ఆర్గనోపాస్పరస్ పాయిజనింగ్స్ ఉంటే పామ్ అనేది ఉంటుంది, అది ఇస్తాం. బట్ దీనికి యాంటీడోట్ ఏం లేదు. సిమ్టమాటిక్ అంటే ఏంది, మనం యాంటీబయాటిక్స్ ఇచ్చుకొని, లేకపోతే ఆయనకు ఆక్సిజన్ తక్కువ ఉంటే ఆక్సిజన్ ఇచ్చుకోవడము, ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చుకోవడము, ఏమన్నా లంగ్స్ ఫెయిల్ అయితే వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడము, కిడ్నీ ఫెయిల్ అయితే రీనల్ హీమోడయాలసిస్ చేయడము జరుగుతుండదు. సో దీనికి ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ కూడా స్పెసిఫిక్ యాంటీడోట్ అనేది కనిపెట్టలేదు. కాబట్టి ఇది ఎంత తక్కువ డోసులో అయినా కానీ, ఎక్కువ డోసులో అయినా కానీ ప్రాణాలు తీసే అంత నష్టాన్ని కలగజేస్తుంది అన్నట్టు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జిల్లాకు చెందిన యువత వివిధ కారణాలతో పాటు తల్లిదండ్రుల్ని బెదిరించేందుకు క్షణికావేశంలో గడ్డి మందును తాగి మృత్యువాత పడుతున్నారు. కొత్తగూడెం ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు పారాక్వాట్ తాగి మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వరంగల్ ప్రాంతానికి చెందిన మరో 16 ఏళ్ల యువతి ఇంట్లో కుటుంబీకులను బెదిరించేందుకు ఆన్లైన్లో పారాక్వాట్ ఆర్డర్ చేసుకుని తాగింది. 2 వారాల పాటు ప్రాణాలతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచింది. దీంతో వైద్య విరుగుడు లేని గడ్డి మందు పారాక్వాట్ను నిషేధించాలి అనే డిమాండ్ మరింత ఉధృతమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫెర్టిలైజర్ షాపుల్లో అనధికారికంగా వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. 5 లీటర్ల గడ్డి మందు కేవలం 1500 రూపాయలు మాత్రమే ధర పలుకుతోంది. ఈ మందు ధర తక్కువ కావడం వల్ల కూడా ప్రమాదకరంగా మారిందని అంటున్నారు బాధితులు. ఏదో ఫ్యామిలీ గొడవల వల్ల, అంటే అమ్మ తమ్ముడు మద్దతు గొడవల వల్ల తాగాల్సి వచ్చింది. ఎందుకంటే మనం పాచి గడ్డి ముందు తాగాను, అంటే మరింత తాగకుండా మామూలుగా లైట్గా తీసుకున్నా, అంటే లీటర్ బాటిల్ కొన్నా కొనడానికి, మొత్తం తాగలేదు. నా జగాలు గుర్తుకొచ్చేసరికి ఇంటికి వచ్చేసారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా తమ్ముడు గురించి, మా అమ్మ గురించి, మా మదర్ గురించి తాగాల్సి వచ్చింది. ఇప్పుడు పర్వాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆర్థిక పరిస్థితులు కారణం లేదా కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడికి గురైన ఆవేశంలో గడ్డి మందు సేవిస్తూ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో అనేక కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కు కోల్పోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ కుటుంబం దారుణమైన స్థితిలోకి వెళ్తుంది. పారాక్వాట్ మందు సేవించిన వారు ఎవరైనా కొన్ని రోజులు వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి ఎదురవుతుంది. మనకి పారాక్వాట్ తీసుకొని ఎవరైతే మన క్యాజువాలిటీ, ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ క్యాజువాలిటీకి వచ్చారో వాళ్ళకి వెంటనే మనము గ్యాస్ట్రిక్ లగేజ్ అనేది చేయడం జరుగుతుంది. గ్యాస్ట్రిక్ లగేజ్ ద్వారా ఏదైతే తాగిన విషయాన్ని బయటకు తీసేయటం జరుగుతుంది. జరిగిన తర్వాత మనము అడ్మిట్ చేసుకొని నెక్స్ట్ దానికి సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వటం కానీ, పేషెంట్కి తర్వాత ఈ పారాక్వాట్ అనేది ముఖ్యంగా ఊపిరితిత్తులని, కిడ్నీలని, దాని తర్వాత మనకి లివర్ని, కాలేయాన్ని దెబ్బతీయటం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మనకు అడ్మిషన్ అయిన తర్వాత నెమ్మదిగా 2వ రోజు 3వ రోజు వాళ్ళు నెమ్మదిగా ఊపిరితిత్తుల ప్రాబ్లం రావటం, అంటే ఆయాసపడటము, రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోవటం అనేది జరుగుతుంటుంది. వాళ్ళకి వెంటనే మనం
ఇక్కడ ఆక్సిజన్ పెట్టడము, ఆక్సిజన్ పెట్టినా కానీ ఇంప్రూవ్మెంట్ అవుతలేదు అంటే వాళ్ళకు సిప్యాప్ కానీ బైపాప్ సపోర్ట్ అనేది పెట్టడము, అయినా పేషెంట్ ఇంప్రూవ్ కావట్లేదు, సాచురేషన్ ఇంకా తగ్గిపోతుంది, ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది అంటే మెకానికల్ వెంటిలేటర్ అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ కార్యాలయంలో వైద్యులంతా సమావేశమై పారాక్వాటుపై తక్షణమే దేశవ్యాప్త నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్య నిపుణుల ప్రకారం పారాక్వాటుకు ఇప్పటివరకు ఎలాంటి విరుగుడు మందు లేదు. తక్కువ మోతాదులో మందు సేవించినా సరే ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. శరీరంలోని ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. నాలుకపై పుండ్లు, గొంతు నరం పనిచేయకపోవడం, లివర్ గట్టిపడడం, ఊపిరితిత్తులు దెబ్బతినడం, కిడ్నీలు రక్త ప్రసరణ లేక డ్యామేజీ కావడంతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతోంది. వెంటిలేటర్పై వైద్యం అందించినా ఫలితం ఉండదని చెబుతున్నారు వైద్యులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏటా వందలాది మంది గడ్డి మందు తాగి మృత్యువాత పడుతున్నట్లు చెబుతున్నారు డాక్టర్లు. ఈ విషయం సేవించిన వారిలో మరణాల శాతం 90 నుంచి 95% వరకు ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. పారాక్వాట్పై ఇప్పటికే ఎన్నో దేశాల్లో నిషేధం ఉంది. మన దేశంలో మాత్రం నియంత్రణ సడలించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారాక్వాట్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలి లేదా కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి వైద్య సంఘాలు. మనుషుల పాలట శాపంగా మారింది మందు. జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామంలో పారాక్వాట్ గడ్డి మందు పదుల సంఖ్యలో బలి తీసుకుంది. క్షణికావేశంలో అంతర్గాంకు చెందిన పలువురు రైతులు గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకోగా ఆసుపత్రికి తరలించే లోగానే మరణించారు.